DJ Sandeep Tigil. కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొండాపురం అభివృద్ధి గురించి మాట్లాడితే శివరామరెడ్డి బాబు గురించి ముఖ్యంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాను, ఈరోజు ఈ కోయిలకుంట్ల రోడ్డు అనేది శాంక్షన్ అయినప్పుడు ఒకటే అన్నాడు ఆయన, శాంక్షన్ అయింది కానీ మనకి సీసీ రోడ్డు లేకుండా మామూలు తార్ రోడ్డుతో శాంక్షన్ అవుతుంది. సో దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. మళ్ళీ ఒక 2 సంవత్సరాలకి అది కుంగిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని సీసీ రోడ్డు రావాలని చెప్పి నాని గారి దగ్గర, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పట్టుబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దీన్ని మార్చేంత వరకు వదలకుండా ఈ రోడ్డు సీసీ రోడ్డుగా మార్పించి నాని అందరూ కృషి చేసి ఈ రోడ్డు ఈరోజు ఈ ఊరు, అదేవిధంగా భాగ్యనగరము, దొన్నిపాడు 3 ఊర్లలో కూడా సీసీ రోడ్ వేసి శాశ్వతంగా దీనికి పరిష్కారం చూశారు. ఈరోజు అఖిలప్రియ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి. నాకు తెలుసు ఆమె ఎలాంటి అభివృద్ధి కోరుకుంటుందో. ఆమె మొగుడు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు తప్ప ఆర్లగడ్డ ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ ఎవరే కానీ అభివృద్ధి చెందాలని ఆమె కోరుకోదు. ముఖ్యంగా ఈరోజు ఆమె మాట్లాడుతుంది. ఇంతకుముందు కూడా మా అక్క మాధురేఖ గారు చెప్పారు, వాళ్ళని ఏదో బినామీలు మా ఇంటి ముందర గేట్ల కాడ ఉండే సేవకులు అంటారు. ఆమె కళ్ళకి ఎవరు కనపడతారు, ఏమనుకుంటుందో ఆమెకే తెలియదు. కానీ నాకు తెలుసు ఆ రోజు వాస్తవ సంఘటనలు ఏంటి అనేది. ఆ రోజు శివరామరెడ్డి బాబు క్రషర్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు నష్టాల్లో ఉన్న మా భవానీ కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఆయనని పిలిచి దాంట్లో పార్ట్నర్షిప్ చేసుకొని దాంట్లో మేమే అడిగి పెట్టించుకోవడం జరిగింది, ఆయనని కలుపుకోవడం జరిగింది. ఆయన ఏదో సొంతంగా పెట్టాలనుకున్నప్పుడు. సో అలాంటి పరిస్థితులే తప్ప ఈమె చెప్పే అబద్ధాలకి హద్దు పద్దు లేకుండా పోతున్నాయి. ప్రతి ఒక్కరు ఆర్లగడ్డ కొన్ని రోజులు పోతే ఆర్లగడ్డ మొత్తం మాకు నాదే పొలాలు, మావన్నీ దోచుకున్నారు, ప్రజలకు మేమే పంచిపెట్టినామని చెప్తారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి అధికారం వస్తే తప్పకుండా. ఈరోజు ఇంకా మేము డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను. అభివృద్ధి గురించి మాట్లాడితే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడే కానీ కులం మతం భేదం లేకుండా, అదేవిధంగా పార్టీలనే భేదం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అంతాయి. ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. మీరు ముఖ్యంగా చూస్తే మన ఆర్లగడ్డలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎటువంటి ఫ్రాక్షన్ గొడవలు లేవు, ఎటువంటి దౌర్జన్యాలు లేకుండా ఆపుతూ వస్తున్నారు ఈరోజున్న ప్రభుత్వ నాయకులు, ఇక్కడున్న నాయకులు. సో మనమందరం కూడా మళ్ళీ ఆర్లగడ్డలో ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేయాల్సిందే. రేపు రాబోయే ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి నాని గారిని, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని, ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎన్నో రోజుల నుండి ఈ మండలం మాది, మా అడ్డ గిడ్డ అని చెప్పుకుంటూ తిరుగుతున్న అఖిలప్రియకి ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే ఎలక్షన్లో ముందు నువ్వు దమ్ముంటే నీ కొత్తపల్లెలో, మన కొత్తపల్లెలో నువ్వు ఓట్లు తెచ్చుకొని చూడు. నేను చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా కొత్తపల్లెలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 400 మెజార్టీ తెచ్చుకొని చూపిస్తాం. ఖచ్చితంగా ప్రజలు కూడా అందరూ దానికి సహకరిస్తారని చెప్పి నాకు తెలుసు. నువ్వు ఇంకా కళలు కంటున్నావు, పగటి కళలు ఆపే. నీకు ఈ మండలంలోనే నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. ఆల్రెడీ ఒకసారి తగిలింది, రేపు ఇంకా పెద్ద గట్టి దెబ్బ తగులుతుంది, చూసుకో. రేపు అందరూ కూడా ప్రజలు కూడా కొండాపురం గ్రామంలో కూడా అందరూ ఆలోచించి అభివృద్ధికి ఓటేయండి. ఖచ్చితంగా మన నాని గారికి, అదేవిధంగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.